ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 2వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మంగళవారం. తిథి అష్టమి. మధ్యాహ్నం 3:26 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 6:33 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:51 నుంచి 3:25 వరకు. వర్జ్యం రాత్రి 2:16 నుంచి 3:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుంచి 9:12 వరకు. తిరిగి రాత్రి 10:52 నుంచి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం అష్టమి మంగళవారం. ఈరోజు మీన సంక్రమణం, శీతలాష్టమి, సీతా జయంతి కూడా. ఈరోజు చాలా మంది సీతాదేవి జన్మదినంగా జరుపుకుంటారు. సీతాదేవి అష్టోత్తరం రామాయణ పారాయణం చేస్తే మంచిది. ఇలా చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు సీతారాములను కొలవాలని చెప్తారు. ఈరోజు ధర్మరాజు జన్మించిన తిథి కూడా. హనుమంతుడికి తమలపాకులతో పూజ చేస్తే మీకు ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. లేకపోతే అంగారకుడి చెడు దృష్టి పడుతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. ఇంట్లో ప్రశాంతత కొరబడి చికాకులు అధికంగా ఉంటాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. ధైర్యంగా పనిచేయండి. ఉద్యోగ బలం ఉంటుంది. రుణ సమస్యలు ఇబ్బంది కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో లక్ష్యంపై దృష్టి పెట్టడం మంచిది. తెలియని విఘ్నాలు ఉంటాయి. తెలివిగా అధిగమించాలి. ఏకాగ్రత అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా అంతిమంగా విజయం ఉంటుంది. ఒత్తిడికి గురి చేసేవారుంటారు. వారిని పట్టించుకోవద్దు. వివాదాల జోలికి పోవద్దు. మిత్రుల సలహా పాటించండి. ఒక మేలు జరుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత బాకీలు వసూలవుతాయి. భూయోగం గోచరిస్తుంది. నూతన వ్యాపారాలను విస్తరిస్తారు. ఊహించని ధనలాభం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సుఖ సంతోషాలు అనుభవానికి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. వితరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ పరంగా ఒక మంచి శుభవార్తను వింటారు. ఇంట బయట ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సామరస్య ధోరణితో ఉపద్రవం తప్పుతుంది. లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరికి హామీ ఉండవద్దు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆలయాలను దర్శించుకుంటారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు బియ్యాన్ని శివాలయంలో దానం చేయడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి అవరోధాలు తొలగుతాయి. అనుకున్న ఫలితం దక్కుతుంది. ఉద్యోగం బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. గత వైభవం సిద్ధిస్తుంది. తగినంత మానవ ప్రయత్నంతో సంకల్పాన్ని సాధించగలరు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుని ధర్మబద్ధంగా ఆచరించండి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుంది. వర్తక వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కొందరు బంధువుల నుంచి చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త. తగినంత విశ్రాంతి అవసరం. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు జాగ్రత్త. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆవేశం పనికిరాదు. ప్రతిదీ లోతుగా ఆలోచించండి. సమిష్టి కృషితో లాభపడతారు. ఆర్థికంగా శుభకాలం నడుస్తోంది. భూలాభం ఉంటుంది. శాంత చిత్తంతో వ్యవహరించండి. పట్టు సడలకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. అధికారులతో విభేదం వద్దు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అప్పు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వాహన యోగం గోచరిస్తుంది.
పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. దూరపు బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి లాభం కలిసి వస్తుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉంటూ కార్యసిద్ధిని సాధించాలి. పట్టు సడలకుండా చూసుకోండి. గందరగోళ స్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇంట్లో వారి సూచనలను స్వీకరించాలి. విఘ్నాలు తొలగుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అభివృద్ధి కలిసి వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పాత మిత్రులను కలుసుకోవడం వలన కొంత ఆర్థిక సహాయం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. శుభకాలం నడుస్తోంది. అదృష్ట ఫలం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువర్గంలో పలుకుబడి పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి విజయవంతంగా పూర్తవుతుంది. శుభవార్తను వింటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. అంతా మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. అధికార బలం పెరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆత్మీయుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అనుకోని లాభం ఉంటుంది. జ్ఞాన వృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపార లాభం సూచిస్తుంది. శ్రమ మీద కొన్ని పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన భక్తిభావం పెరుగుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. విద్యార్థుల ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆవేశాన్ని అదుపు చేసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవండి. మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. శక్తి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన కాలం నడుస్తోంది. ఎటు చూసినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. భవిష్యత్తును నిర్మించుకునే కాలం ఇది. సదవకాశాలు వస్తాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆదాయానికి లోటుండదు. అనుకోని వ్యక్తుల పరిచయం వలన కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపాదన పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో మాత్రం బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతతకు సంతోషానికి లోటుండదు. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. ఇంట్లో ఖర్చులు అధికమవుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్య కార్యాల్లో విజయం సాధిస్తారు. అవగాహనతో పనిచేయండి. దైవ బలం కాపాడుతుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కార్యసిద్ధి ఉంటుంది. తగినంత ప్రయత్నం చేయాలి. శ్రమ పెరుగుతుంది. విశేష ప్రయత్నం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. మనోబలంతో అన్నీ సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలు వ్యవహారాలకు సంబంధించి ఇంటి పెద్దలు కుటుంబ సభ్యులను కలుస్తారు. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపు ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో టార్గెట్ను రీచ్ అవుతారు. ప్రమోషన్లు పొందుతారు. బంధువులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు మీ అవసరానికి అందుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం పఠిస్తే మంచి కలుగుతుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది. మనసు పెట్టి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉంటాయి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. అవసరాలకు ధనం అందుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. కళ నెరవేరుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. పనులు చకచకా సాగుతాయి. రాజకీయంగా కలిసి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఖర్చులు పెరిగినా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అద్భుతమైన కాలం నడుస్తోంది. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పట్టుదలతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ కొన్ని ఖర్చులు అనుకోకుండా మీద పడతాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు పురోగతిని సాధిస్తారు. అభీష్ట సిద్ధి ఉంది.
ఉద్యోగంలో కలిసి వస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించండి. ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబపరమైన అభివృద్ధిని సాధిస్తారు. మనసులోని కోరిక తీరుతుంది. శత్రు దోషం తొలగుతుంది. సూర్యారాధన మంచిది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సహనంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. ఇంతకాలం వసూలు కాని బాకీలు వసూలవుతాయి. విష్ణు సహస్రనామం చదవండి. శుభవార్తను వింటారు. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. తగినంత కృషి చేయండి. ప్రయత్నాలు ఫలించే సమయం. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉంటారు. గొప్ప ఆలోచనలు వస్తాయి. సకాలంలో ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది. తోటి వారిని కలుపుకు వెళ్ళాలి. మంచి పనులతో కీర్తి సంపాదిస్తారు. ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కొత్త వ్యక్తులను అతిగా నమ్మడం వలన మోసపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. త్రికరణ శుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. ఆత్మబలంతో ముందడుగు వేయండి. దేనికి సంకోచించవద్దు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఎంతో ప్రయత్నం మీద కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. మీకు కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. లక్ష్యం దగ్గరలోనే ఉంది. తగినంత మానవ ప్రయత్నం చేయండి. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. ముందస్తు ప్రణాళికల ద్వారా ఆర్థిక లాభాన్ని తగ్గించవచ్చు. ప్రారంభించబోయే పనుల్లో ముందస్తు ప్రణాళికలు పాటించడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు. అయితే కొన్ని కీలకమైన పనులను మరికొన్ని రోజులు వాయిదా వేయడమే మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చంద్రధ్యానం శుభప్రదం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్తో ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశాలకు బదిలీ అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు ఉత్సాహవంతంగా పనిచేస్తారు. ఆదిత్య హృదయం చదవండి. విఘ్నాలు తొలగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అధిక శ్రమతో లక్ష్యాన్ని చేరతారు. విసుగు చెందకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించాలి. కలహాలకు అవకాశం ఉంది. నిందలు మోపేవారు ఉంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల సలహాలన్నీ పనిచేస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగ వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తాయి. కుటుంబ సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. పిల్లలు కష్టపడాల్సి ఉంటుంది. ఆయన వారి నుంచి అదనపు ఆదాయం సమకూరుతుంది. దూరపు బంధువుల కలయికతో ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలను సంప్రదించడం మంచిది. పెండింగ్లో ఉన్న పనులు చకచకా సాగుతాయి. పాత మిత్రుల సహకారంతో వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రత్యేక హోదాలు దక్కుతాయి. అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మీరు కోరుకున్న విధంగా జరుగుతుంది. స్వయంగా చేసే పనుల్లో సత్వర ఫలితం ఉంటుంది. మిత్రుల వల్ల లాభపడతారు. మొహమాటం వద్దు. స్పష్టమైన నిర్ణయంతో ముందడుగు వేయండి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. ఆనందించే విషయం ఒకటి ఉంది. లక్ష్మీ అష్టోత్తరం చదవడం మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంది. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అపోహలు తొలగుతాయి. కొత్త బంధాలు చిగురిస్తాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. వస్తు ప్రాప్తి సూచిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం బాగానే ఉంటుంది. కుటుంబంలో పిల్లల విషయంలో చికాకులు తలెత్తుతాయి. వ్యాపార పరంగా కాస్తంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.
అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఆర్థిక భారం అధికమవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. అనుకూల సమయం నడుస్తోంది. మంచి పనులతో బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. మీ మేలు కోరేవారు ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితం వస్తుంది. ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. అధికార లాభం ఉంటుంది. ఆర్థిక అంశాలు శుభప్రదం. శుభవార్తను వింటారు. వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్టాలు సిద్ధిస్తాయి. బుద్ధి బలంతో పెద్దలను మెప్పిస్తారు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. అనుకున్న స్థానం లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. పాత మిత్రులను కలుసుకుంటారు. వాహన యోగం గోచరిస్తుంది. విలువైన వస్తువులను మీ భాగస్వామికి బహుమతిగా ఇస్తారు. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఫలితం అద్భుతంగా ఉంటుంది. మంచి పనులు చేసి ప్రశంసలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. వస్తు లాభాలు కలుగుతాయి. పట్టుదలతో పనుల్లో విజయం సాధిస్తారు. దైవ దర్శనాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఆస్తిపరంగా శుభవార్తను వింటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళ్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి గోచరిస్తుంది. పనుల్లో వేగం పెంచండి. ఆటంకాలను తెలివిగా అధిగమించండి. ఆత్మబలంతో ముందడుగు వేస్తే తిరుగులేని ఫలితం వస్తుంది. వాయిదా లేకుండా పనులు పూర్తి చేయండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రమకు తగ్గ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కొంచెం అప్రమత్తంగా ఉండడం మంచిది. తప్పుదారి పట్టించే వారిని దూరంగా పెట్టాలి. సాయినామాన్ని జపించడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఒత్తిళ్లను తట్టుకుని ముందడుగు వేయాలి. బుద్ధి బలంతో పనిచేయండి. ఉత్తమ ఫలితం వస్తుంది. మిత్రుల సహకారం అందుతుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాలి. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార బలం పెరుగుతుంది. ధనలాభం ఉంది. ధర్మబద్ధంగా వ్యవహరిస్తే కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకుంటారు. దేనికి తొందరవద్దు. మనోబలంతో ముందుకు సాగండి. నిదానంగా మిత్రులతో కలిసి చేసే పనులు త్వరగా కార్యసిద్ధినిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ రోజురోజుకి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వస్తు లాభాలు చేకూరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. కొన్ని బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితుల సహకారం వల్ల మేలు జరుగుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ యోగం గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులు బాగా పెరిగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ప్రయత్నపూర్వక విజయం సిద్ధిస్తుంది. ఇంట బయట మేలు జరుగుతుంది. గృహ, భూ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. అభీష్ట సిద్ధి ఉంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో సులభంగా విజయం లభిస్తుంది. ధనలాభం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును సాధించండి. అపార్థాలకు తావివ్వకుండా పట్టువిడుపులతో ముందుకు సాగాలి. సోదరుల సహాయంతో పనులు సమయానికి పూర్తి చేస్తారు. రాబడి పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. శక్తికి మించి కష్టపడతారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు గురవుతుంది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. ఆరోగ్యం పర్వాలేదు. బంధాలు బలపడతాయి. ఆనందించే అంశాలు ఉన్నాయి. వాటిని బుద్ధి బలంతో వశం చేసుకోవాలి. ఇష్టదేవతా స్మరణతో లాభపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అభీష్ట సిద్ధి ఉంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఆవేశపరిచే పరిస్థితులు ఉంటాయి. సంయమనాన్ని పాటించండి. వ్యాపారంలో జాగ్రత్త. ధర్మ మార్గంలో పయనించండి. మిత్రుల అండ లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. వారి శ్రమ ఫలిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. బంధువులతో తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కలిసి వస్తాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆదాయం, ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సంకల్ప బలంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇతరుల సంస్థల నుంచి కొత్త ఆఫర్లు వస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. డబ్బు విషయంలో పొదుపు పాటించాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. శత్రువుల విషయంలో పైచేయి సాధించినా అప్రమత్తంగా ఉండాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. శ్రమ తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కలహాలకు తావివ్వకండి. వృధా ప్రసంగాలతో అశాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగితే ఏ సమస్య రాదు. కార్యసిద్ధి ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల అనుకూల ఫలితాలు అందుకుంటారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.